ఆయన సిద్ధాంతాలు చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా దీంట్లో? ఈ అల్లు అర్జున్ అరెస్ట్ మీద బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీల వెర్షన్ ఒకే రకంగా ఉంది సార్. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారని కిషన్ రెడ్డి అంటే కాంగ్రెస్ ది పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కామెంట్ చేశారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అని అంటూ కేంద్ర మంత్రి కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఈజ్ ద పెనాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద రూలర్స్. Treating Allu Arjun Garu as a common criminal is uncalled for, especially for something he is not directly responsible. Going by the same perverse logic, Revanth Reddy should be arrested for causing the death of 2 innocent people who died in Hyderabad because of the fear psychosis caused by Hydra. మరి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఇద్దరు చనిపోయారు, బాధ్యత ఆయన వహించాలి కదా. ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టినందుకు పరీక్షల ఒత్తిడితో ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కూడా అరెస్ట్ చేయాలి. ఇలా పరీక్షలు పెట్టడం వల్ల అయింది కదా, అంటే ఏమైనా అర్థం ఉంటుందా చెప్పండి నాకు. సో ఫండమెంటల్ పాయింట్, ఆయన డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాదు అల్లు అర్జున్. ఇది ఒక వాదన, ఇది అల్లు అర్జున్ తరఫు లాయర్లు కూడా ఇదే వాదన. అది అవునా కాదా కోర్టులో తేలుతుంది. ఆయన సమాచారం ఇవ్వలేదు కనుక బాధ్యుడు అనేది పోలీస్ వర్షన్, సమాచారం ఇచ్చాము అందువల్ల బాధ్యుడు కాదు అనేది అల్లు అర్జున్ వర్షన్. ఈ రెండింటిలో తేలాల్సిన అంశం అదే అని నేను ప్రజెంట్ నుంచి చెప్తున్నాను మీకు. ఇక రెండవది, అల్లు అర్జున్ అవార్డు విన్నర్ కదా అనేది ఆధారంగా ఉంటే మరి జానీ మాస్టర్ దాన్ని కూడా కొంతమంది కంపేర్ చేస్తున్నారు. ఆయన కూడా నేషనల్ అవార్డు విన్నర్, కానీ ఆ కేసు ఈ కేసు ఒకటి కాదు. జానీ మాస్టర్ కేసు పైనమో కేసు ఒక అత్యాచారం సంబంధించిన కేసు, అందువల్ల ప్రతి కేసును లింక్ చేయకూడదు మనం. అల్లు అర్జున్ పైన కేసు వేరు, దాని మీదకి పోలికే లేదు. అది కల్పబుల్ హోమిసైడో ఇలాంటి కేసు కాదు కదా, అది క్లియర్ కేసు ఆఫ్ సీరియస్ క్రైమ్, అది అగ్రవేటెడ్ క్రైమ్ అది. సో అందువల్ల అది ఒకదానికి దీనికి లింక్ చేయలేం. అయినా దానిపైన కూడా కేటీఆర్ పైన కూడా ట్రోలింగ్ నడుస్తున్నది. నేషనల్ అవార్డు విన్నర్ అయితే పల్లెక్కులో ఊరేగిస్తూ బోయిలు మోస్తూ తీసుకురావాలా పోలీస్ స్టేషన్ కానీ. అందువల్ల స్వేచ్ఛాయుత ప్రపంచంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తీసుకుంటారు. అయితే డెఫినెట్గా నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్పాను, అల్లు అర్జున్ నన్ను డ్రెస్ కూడా మార్చుకొని ఇవ్వలేదు, ఇది తప్పే కదా. ఎందుకంటే అల్లు అర్జున్ ఏం తీవ్రవాది కాదు, అల్లు అర్జున్ సంఘ విద్రోహ శక్తి కాదు, అల్లు అర్జున్ చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే అవకాశం లేదు. ఎందుకు కూడా గివెన్ టైం ఎస్ పోలీస్ వీళ్ళు వెయిట్ అండి, మేము వరండాలో వెయిట్ చేస్తాం, బయట వెయిట్ చేస్తాం, టేక్ యూర్ ఓన్ టైం అండి, హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ అని చెప్పి వారి దగ్గర వెయిట్ చేసి అరెస్ట్ చేస్తే తప్పేంటి. మిమ్మల్ని అరెస్ట్ అయిపోతూ ఉన్నాం అంటే అల్లు అరవింద్ గారే కార్లో కూర్చోబెట్టుకుని చక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు సార్. అది పోలీసు వాళ్ళకు వాళ్ళ వ్యవహారం, పోలీసు వ్యవహరించే తీరుకు కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది. సో మీరు పోలీసు రిక్వెస్ట్ చేయరు కదా. కేసు పెట్టాక నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక కామన్ క్రిమినల్, ఇప్పుడు ఒక మర్డర్ చేసిన క్రిమినల్ వేరు, ఒక అత్యాచారం చేసిన క్రిమినల్ వేరు. అందువల్ల ఆ క్రిమినల్స్తో ఇదే రకంగా వివరించమని ఎవరు చెప్పరు. ఇప్పుడు అన్నకు మర్డర్ చేసిన క్రిమినల్ అరెస్ట్ చేస్తాను పోలీసులు వెళ్తారు, బయట కూర్చొని మీరు ఇంకా ఏదైనా ఉంటే పూర్తి తీసుకొని రండి అన్నారు. సో అక్కడ కామన్ క్రిమినల్ వివరించే తీరు ఉంటుంది. అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఆయన ఏం తప్పు చేశాడో లేదో ఇప్పుడైతే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకవేళ ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇట్ కాంట్ బి సచ్ ఎ క్రైమ్. అది ఇండైరెక్ట్గా కావాలని ఒక వ్యక్తి మరణానికి దోహదం చేసింది కాదు కదా. జరిగిన ఇన్సిడెంట్ ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగిందని మ్యాక్సిమం అయితే ఎస్టాబ్లిష్ అవుతుందేమో, కానీ ఆయన కావాలని ఆ నేరానికి పాల్పడ్డాడనేది ఇంపాసిబుల్, ఎస్టాబ్లిష్ కాదు. ఆ నిర్లక్ష్యం వల్ల అయిందా లేదా అనేది తెలియదు మనకు, ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా. అందువల్ల దే కూడా గివెన్ టైం. ఏముంది అందులో అరెస్ట్ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ వేడి బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేయాలని అవసరమైతే లేదు. దీనిపైన హైదరాబాద్ పోలీస్ వర్షన్ అయితే రాలే, నేనైతే గమనించలేదు. హైదరాబాద్ పోలీస్ మరి ఈ వర్షన్ పైన ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే దే కూడా హ్యాండిల్ ఇట్ అ మోర్ డీసెంట్ వే కదా, అది అవసరం లేదు కదా. తర్వాత అంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి పట్ల వ్యవహరించేటప్పుడు పోలీస్ ఇంకో యాంగిల్ కూడా చూడాలి. ఇష్టమైనటువంటి వ్యవహరిస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. చాలా మందికి డౌట్ రావడానికి మెయిన్ కారణం ఇదే సార్. ఇంతకు